హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందులో మేము ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది జర్నీ అనేది, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కాకపోతే మాకు ఇంటికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, ఆ టైంలో మేము మాకు ఇష్టమైన దేవుణ్ణి మేము మొక్కున్నామండి. మేము అది ఇదని ఏం చూడము, అన్నీ ఫాలో అవుతాం మేము. ఎందుకంటే నేను అన్నాను కదా మీతో, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలంటే ఏంటండి, అందరు నడిచే దారిలోనే నడవాలి కదా. సో అలా అని నేను అన్నాను అనమాట. ఎందుకంటే మేము తిరుమల స్టార్ట్ అయ్యాము. ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్, బస్ టికెట్ సేమ్ ప్రైస్ ఉన్నాయండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం అని మేము ఫ్లైట్కే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కాస్ట్ రీజనబుల్గా ఉన్నాయి. ఫ్లైట్ అయినా, బస్ అయినా, ట్రైన్ అయినా మూడు సేమ్ ఉన్నాయని చెప్పి, సో ఓకే ఇదైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా పాప ఉందని చెప్పి మేము ఫ్లైట్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్కి వెళ్తున్నాను ఎక్స్పెన్సివ్ అని చెప్పి అనుకోకండి, చీప్గానే ఉంది ఫ్లైట్ టికెట్ అయితే. ఇదిగోండి ఎయిర్పోర్ట్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను, అందులో కొంచెం క్లమ్జీగా ఉంది, క్లియర్గా లేదు. సో అందుకే ఇందులో పెట్టాను అనమాట. ఇది మేము ఎప్పుడంటే మార్నింగ్ కూడా అనుకోలేదు, ఒక 3 hours ముందు అనుకున్నాం అనమాట. అసలు అప్పటికి కూడా మా బట్టలు ఎక్కడున్నాయి, బ్యాగ్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మాకు ఏం తెలీదు. మేము హడావిడిగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మనకి ఏదన్నా పని అనుకున్నాము, అది అయింది అన్నప్పుడు మనం ఏదన్నా మొక్కుకున్నామంటే అది కంపల్సరీ ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలనేది మా హస్బెండ్ అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఇట్లాంటివి బాగా ఫాలో అవుతారు. అట్లాంటివి ఉంచుకొని మన పనులు చూసేసుకొని పని అయిపోయింది కదా, ఆ మొక్కు తర్వాత చూసుకుందాంలే అనే మనస్తత్వం అయింది కాదు. సో ఆయనతో పాటు మేము కూడా స్టార్ట్ అయ్యాం అనమాట. అసలు నేను అంత తొందరగా చెప్పినందుకు నేను అన్నాను, నాకు అట్లీస్ట్ ఒక 2 days టైం ఉన్నా బాగుండేదని అన్నాను. కానీ ఇట్లా రావటం కూడా చాలా మంచిదైందండి. ఇదిగోండి ఎయిర్పోర్ట్. కాస్మెటిక్స్ అంటే నేనేం తీసుకోలేదు, జస్ట్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక తీసుకోవచ్చు అనమాట. కానీ చాలా బాగుంటాయండి అక్కడ ఎయిర్పోర్ట్లో దొరికే కాస్మెటిక్స్. అంటే స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అవి బయట దొరకవు. అక్కడ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ 50% ఆఫ్ అని చెప్పాను కదా, 50% ఆఫ్ నడుస్తుంది. చూస్తున్నాను ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా బడ్జెట్ అయిపోయిందని చెప్పి నేనేం తీసుకోలేదు. పాప ఏం తినలేదని చెప్పి స్నాక్స్ తీసుకున్నాం అన్నమాట ఫ్లైట్లోకి వెళ్ళే ముందే. ఎందుకంటే మళ్ళీ అక్కడ తిందో మళ్ళీ అల్లరి చేస్తుందేమో అని చెప్పి ముందే స్నాక్స్ తీసుకున్నాం అనమాట. టైం లేదు, ఆల్రెడీ ఒక 1/2 hour, ఇంకా ఫ్లైట్కి 1 hour ఉందనగా మేము స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మర్చిపోయానండి, మీరు గనక ఇట్లా తిరుమల ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే కనుక డీజీ యాత్ర అని ఒకటి ఉంటుందండి యాప్. అందులో మీరు ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేసేస్తే మీకు ఎయిర్పోర్ట్కి లోపలికి వెళ్ళిన తర్వాత అంత ప్రాసెస్ ఉండదండి. అది ఆధార్ కార్డ్ చూపించాలి, కార్డ్స్ ఉండాలి, అది ఇదని ఏముండదు. జస్ట్ ఆ యాప్ ఓపెన్ చేసి స్కానర్ అనేది ఉంటుంది అనమాట. ఆ స్కానర్ అక్కడ చూపించేస్తే మనకి 5 minutesలో అయ్యే పని 2 minutesలో అయిపోతుంది. అది మనకి ఈజీగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇది ఏర్పాటు చేశారనమాట. అదిగోండి మా ఫ్లైట్ ఆల్రెడీ వచ్చింది. మేము బస్లో తీసుకెళ్తారనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, నా వ్లాగ్స్ చూసే వాళ్ళు ఉంటారు కదండి, ఎవరన్నా తెలియని వాళ్ళు, వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను అనమాట. కానీ ఎందుకు భయంగానే వెళ్ళానండి, ఎందుకంటే అంతకుముందు అది ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను. ఇప్పుడు 7 times వెళ్ళి ఉంటాను కానీ ఎప్పుడు అనిపించలేదు. సరే చలో అంతా ఆయనే చూసుకుంటారు, దేవుడే చూసుకుంటారు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫ్లైట్ దగ్గరకు కూడా రీచ్ అయిపోతున్నాం. అందరూ ఎట్లా ఉన్నారండి, అందరూ బాగున్నారా? మన వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను నేను. ఇదిగోండి వీళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పి తీసాను అనమాట. లాంగ్ బస్ ఉంటుంది, మనకు కంఫర్టబుల్గానే ఉంటుంది, ఎవరు కూడా అట్లా ఏముండదు, మంచిగా బిహేవ్ చేస్తారనమాట. ఇదిగోండి ఫైనల్లీ ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి మేము వచ్చిన బస్సు. అక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే మా పాప కోసం తీసుకున్నానండి స్నాక్స్. నాకు అనిపించింది అంటే ఫ్లైట్ దగ్గరకు వచ్చి పొట్లాలు అమ్ముకునేది అలాగున్నానా ఏంటా అని చెప్పి నవ్వు వచ్చింది. తర్వాత మా హస్బెండ్కి ఇచ్చేసాను. అక్కడ పాప ఉంటే పాపతో మాట్లాడ్డా కానీ మా పాపని తీసుకొని వచ్చాను. తనకి చాలా ఇష్టము, అంటే ఎందుకో తెలీదు, తన ఏజ్ 6+ అయినా కానీ తనకంటే చిన్న వాళ్ళతో బాగా మింగిల్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఫ్లైట్లోకి వెళ్ళిపోయాము. మాకు ప్లస్ ఏంటంటే మేము ఎప్పుడు నైట్ టైం జర్నీ ఉంటుందండి. ఫ్లైట్ ఎప్పుడు మేము బుక్ చేసుకున్నా కానీ మాకు నైట్ అవుతుంది. అది ఇట్లా షూట్ చేయడానికి నాకు ఎప్పుడు కుదరలేదు. మ్యాక్సిమం నైటే ఉంటుంది, లేకపోతే ఎర్లీ మార్నింగ్, మరీ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. అప్పుడేమో ఆ మేఘాలు అవంతా అడ్డొచ్చి అసలు ఏం కనిపించదు. ఈసారి ఎందుకో ఇలా మంచి క్లారిటీగా కనిపించింది. నాకు ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవటం అలవాటు. సో అది ఇప్పుడు ప్లస్ అవుతుందన్నమాట. ఇగో చూడండి, మాతో పాటు మీరు కూడా చూస్తారని షూట్ చేశాను. మా పాపకు ఆల్రెడీ విండో సీటే కావాలంది, సో అక్కడే వచ్చింది. బై లక్ ఏంటంటే
కొంచెం కొంచెం ఈవినింగ్ చీకటి పడుతుందండి అక్కడ. మేము ఈవినింగ్ టైం బయలుదేరాం అనమాట. మా ఫ్లైట్ 6:30కి. మేము ఇంటి దగ్గర నుంచే 4కి బయలుదేరాము. అసలు ఇల్లు కూడా ఏం సర్దుకోలేదు, జస్ట్ పైపైన సర్దేసి క్లీన్ చేసుకుని, మరి ఎట్లా పడితే అట్లా పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కదా, క్లీన్ చేసుకొని అసలు అనుకోకుండా మాతో పాటు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారులేండి. మిగతా ఫ్రెండ్స్ వస్తున్నారని మేము వాళ్ళతో పాటు జాయిన్ అయ్యామన్నమాట. ఎందుకంటే అన్నిట్లో కొంచెం షేర్ ఉంటుంది, మాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది పాపతో ఆడుకోటాకైనా అని చెప్పి. స్నాక్స్ తీసుకున్నాం అని చెప్పాను కదా, స్నాక్స్ తింటుంది. ఫైనల్లీ తిరుమల రీచ్ అయిపోయామన్నమాట. చిన్న ఎయిర్పోర్ట్ ఇది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నానండి. తిరుమల రీచ్ అయిన తర్వాత తిరుమలలో శ్రీవాణి అనేది ఉంటుందండి, టికెట్ కౌంటరు. అదేంటంటే ఆన్లైన్లో టికెట్స్ తీసుకుంటాం కదా ఇప్పుడు మనము, అంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం అని అది ఇది అంటాం కదా. మీరు ఇంత ట్రావెల్ చేసి ఇన్ని మంత్స్ నుంచి మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ దాకా వెళ్ళి దేవుణ్ణి మీరు చూడాలి అనుకుంటే కొంచెం మనీ ఎక్కువ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకోండి. ఎంత మనీ అనేది నేను చెప్పను, మీకు ఆల్రెడీ ఆన్లైన్లో మీకు సెర్చ్ చేస్తే మీకు చూపిస్తుంది, అమౌంట్ అయితే చూపిస్తుంది. అదే ఎయిర్పోర్ట్లో 1000 సీట్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో 200 ఇస్తారు, బయట 800 ఇస్తారనమాట. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి టికెట్స్కి. ఇప్పుడు కూడా అంతే. ఫ్లైట్లో మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి మాకు మార్నింగ్ టికెట్ తీసుకోవడానికి అవైలబుల్గా లేదు. మేము ఈవినింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోయాము ఆ ఫ్లైట్లో నుంచి అక్కడికి తిరుమలకి, అందుకని మాకు అవైలబుల్గా లేదు. ఒకవేళ మీరు వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకోండి. 6కి అక్కడ రీచ్ అయ్యేటట్లుంటే మీకు తిరుమల దిగిన వెంటనే అక్కడ ఉంటుందండి టికెట్ కౌంటర్ ఉంటుంది, శ్రీవాణి అని చెప్పి ఉంటుంది. దానిలోకి వెళ్తే టికెట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దానికి ఆధార్ కార్డ్ జిరాక్స్లు తీసుకెళ్ళాలి, ఓకేనా. మీకు పిల్లలు ఉంటే కనుక మనతో పాటే పిల్లలది కవర్ అయిపోతుంది. ఏది 10 ఇయర్ బిలో పిల్లలకి కవర్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి సపరేట్గా ఛార్జ్ ఏం చేయరు, అందులో చేస్తారు. కాకపోతే దేవుడి దర్శనం మాత్రం సూపర్ జరుగుతుందండి. ఎందుకంటే మనము అంత కష్టపడి వెళ్తామన్నమాట దేవుడి దగ్గరికి, దేవుడిని చూసినట్లు ఉంటుందని చెప్పి అది తీసుకోండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ నేను అంతకుముందు మీకు చూపించాను కదా, అక్కడ దేవుడి విగ్రహం లాగుందని, అక్కడ వెళ్ళే దారిలో షూట్ చేశాను అనమాట. ఇదేమో కాలినడకన వెళ్ళేవాళ్ళు. వీళ్ళు మస్తు ఇది చేస్తారండి. కాలినడకన వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి క్యూలో నుంచొని ఫ్రీ దర్శనం చేసుకొని, అంటే చేసుకోవచ్చు. అంతా చేసిన తర్వాత దేవుడు కొంచెం కనిపించాడంటే అదొక డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. అంటే అందరూ తీసుకోవాలని ఏమి లేదు. ఎవరన్నా గనక ఇట్లనే దగ్గర నుంచి చూడాలి దేవుణ్ణి, ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక లైన్లోకి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. అదిగోండి నేను లైన్ అన్నాను కదా, ఆ లైన్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మాకు మైనస్ ఏంటంటే మేము ఆ లైన్కి 8 o'clock వచ్చామన్నమాట. అప్పటికే స్టార్ట్ అయిపోయింది క్యూ. 8 o'clock వచ్చినప్పుడు 800 టికెట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎయిర్పోర్ట్లో, 200, ఇక్కడ 800 ఇస్తారనమాట. 800లో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 400 అయిపోయినాయండి. మేము ఐ హోప్ దొరుకుతాయి అని లైన్లో నుంచున్నాం అనమాట ఇక్కడ. కానీ మాకు టికెట్స్ అనేది దొరకలేదు. అందరికీ ఆల్రెడీ ముందే ఇచ్చేసారట. అయినా కానీ హోప్ వదలకుండా చివరి వరకు అయితే లైన్లో వెళ్ళాము, ఎండ్ వరకు వెళ్ళాము. కానీ లాస్ట్లో టికెట్స్ ఫుల్ అని చెప్పి కౌంటర్ క్లోజ్ చేశారు. ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మీరు ఆన్లైన్లో చూడొచ్చండి, ఓకేనా. కానీ దేవుడు మాత్రం క్లియర్గా భలే కనిపిస్తారండి. అక్కడ దర్శనం బాగా జరుగుతుంది. అంటే హడావిడికి కాకుండా ఇంత స్ట్రగుల్ తీసుకొని వెళ్ళి దేవుని చూడకుండా వచ్చినట్లు ఉంటుంది. అక్కడికి వెళ్తే మనము అంత మనీ పెట్టామని దానికి వర్త్ అండి. మనము మంచిగా మనీ పెట్టాము, దేవుని చూసాము అనేదే మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం టికెట్ పెట్టి అంత ఖర్చు పెట్టినంత మాత్రం అంత పెట్టాలని అనుకుంటారు. అంత పెట్టామంటే దేవుడు కూడా డబుల్ ఇస్తాడని మా హస్బెండ్ నమ్ముతారు కాబట్టి మేము అట్లా వెళ్ళామన్నమాట. ఇదిగోండి లైన్లో నుంచున్నాం కదా, మాకు ఆల్రెడీ వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. మేము మాట్లాడుతున్నాం. పాపం మాతో పాటు వాళ్ళు కూడా టికెట్స్ దొరకలేదు ఫైనల్లీ. ఇంకా సర్లే రేపు మార్నింగ్ 3 o'clock వద్దామని చెప్పి ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకొని అట్లనే చిన్నగా అరుణాచలం అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. అరుణాచలం నేను షూట్ చేయలేదు, షార్ట్ వీడియో షూట్ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత టికెట్ కౌంటర్కి వెళ్ళామండి. ఎప్పుడు 4కి వెళ్ళాము. 4కి వెళ్తే మాకు 8 కల్లా టికెట్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఒక ఫోటో తీసుకున్నారు, 2 ఆధార్ కార్డులు తీసుకున్నారు. మా పాపకైతే ఫోటో కూడా ఏం తీసుకోలేదు, మాతో పాటే అనమాట. మేము ఇంకా ఎందుకు అని చెప్పి టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో విజిట్ చేద్దాము, కొంతసేపు టెంపుల్లో కూర్చున్నట్లు ఉంటుందని టెంపుల్లోకి వచ్చాము. ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుందండి. నేను అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి, ఓకేనా. ఈ టెంపుల్లో కూడా అన్నదానం ఉంటుంది. అంటే షాపింగ్ స్టార్ట్ అయ్యే ముందు అన్నదానం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక ప్లేస్లో అదేదో రెస్టారెంట్ ఉందండి, అక్కడ కూడా అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అది కూడా షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో మీకు అర్థం కాలేదు అంటే కనుక షార్ట్ వీడియోలో క్లియర్గా ఉంటుంది. శ్రీవాణి గురించి కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు చూసేయండి. అందులో
ప్రైస్ చెప్తానండి. ఇందులో ప్రైస్ చెప్పలేదు కానీ అందులో ప్రైస్ చెప్తాను, ఓకేనా. ఇదిగోండి, ఎందుకంటే రేపు మళ్ళీ దర్శనం చేసుకునేటప్పుడు మాకు అనుకూలంగా ఉండదు, ఫోన్స్ మా చేతిలో ఉండవు కాబట్టి ఇప్పుడే క్యాప్చర్ చేశాను అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేస్తే బాగోదు కదండి. దేవుడి దర్శనం అవ్వాలని చెప్పి ఫస్ట్ నాతో పాటు మీ అందరూ కూడా ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి ఇదంతా షూట్ చేశాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.